సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దామండి. యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగులేదు. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగయ్యుంది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుంది. ప్రార్థన చేస్తుంది. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి యెహోవా, ఈ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఆరాధన క్రమం అంతట్లో మీరే ముందు నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా వినివారు తండ్రి మంచి హృదయం తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభు యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టాం. అంశం పాఠం పేరు దేవుని వాక్యం వలన ప్రయోజనం. దేవుని వాక్యం వలన ప్రయోజనాలు. ఏం ప్రయోజనాలు ఉన్నాయి దేవుని వాక్యం వలన? చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అందులోని కొన్ని విషయాలు చూద్దాం. గ్రంథం చదివితే చాలా విషయాలు తెలుస్తాయి, కానీ గ్రంథం చదువుతామా? చదవం. గ్రంథం బైబిల్ గ్రంథం అనేది పరిశుద్ధ గ్రంథం. అవి చదివితే పరిశుద్ధపరచబడుతుంది మన హృదయం కానీ మన జీవితం కానీ ప్రతి ఒక్కటి కూడా. ఈ గ్రంథం నిత్యము కూడా ఏం చేయాలనంటే ధ్యానించాలి. నిత్యం చదవలేరు, ఎవరో చదవలేరు, కానీ నిత్యం ఏం చేయాలంటే ధ్యానించాలి. తర్వాత పరిశోధించాలి. ఎన్నోసార్లు వాటికి రెఫరెన్స్లు కూడా చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ వాక్యాన్ని ఆయన ఏం చేశారు? చదివారు, బోధించారు. వాక్యానుసారంగా యేసుక్రీస్తు ప్రభువారు చేశారు. ఆయన చెప్పారు, చేశారు. యేసుక్రీస్తు ప్రార్థన గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారా? మరి చేశారా? చేశారు. ఆ రెఫరెన్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి బైబిల్లోనే ఉంటుంది. మార్కు సువార్త 9:28-29లో చెప్పారు. మార్కు సువార్త 1:35లో చేశారు. హెబ్రీలకు 5:7లో ఆయన ఏవైతే చెప్పారో అవన్నీ కూడా చేశారు. అలాగే మనం చెప్పేవారిగా ఉండాలి, చేసేవారిగా ఉండాలి, వినేవారిగా ఉండాలి, పాటించేవారిగా ఉండాలి. గ్రంథాన్ని ఈ వాక్యం చదివితే ఆ వాక్యము నిన్ను వదిలిపెట్టదు. నీ బాధల్లో కానీ శ్రమల్లో కానీ వేదనలో ఏదైనా కానీ ఎవరైనా కానీ నిన్ను విడిచేస్తారేమో కానీ విడిచిపెడతారో కానీ గ్రంథం మాత్రం నిన్ను విడవదు. నువ్వు లోకం విడిచిన తర్వాత కూడా నిన్ను విడవదు. ఇదిగో నీ వెంట ఎవరూ రారు, కానీ వాక్యం మాత్రం నీ వెంట వస్తుంది. ఈ వాక్యం ఎవరు? వాక్యం అంటే ఏంటి? దేవుడు అండి. అందుకనే ఇక్కడ చదివించింది. అందుకనే ఆదియందు వాక్యం ఉండెను. ఆది అందే ఏముంది? వాక్యం ఉంది. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మరి ఈ గ్రంథాన్ని నీవు చదివినా, ఈ గ్రంథం నీ దగ్గర ఉంది అని అంటే ఎవరున్నట్టు? దేవుడు అన్నట్టు. ఇప్పుడు బైబిల్ తీసుకుంటున్నారుగా, తీసుకెళ్తున్నారుగా,
ఎవరిని తీసుకెళ్తున్నారు? దేవుడు. ఎక్కడ తీసుకెళ్తున్నారు? మీతో పాటు తీసుకెళ్తున్నారు, మీ ఇంటికి తీసుకెళ్తున్నారు. అంటే దేవుడు అక్కడ ఉన్నారు, మీ ఇంటిలో ఉన్నారు. నువ్వు చదివితే నీ హృదయంలో ఉంటారు. అందుకనే యాహాను గారి ఈ సువార్తలోనే, యాహాను గారు రాసిన సువార్తలోనే 15వ అధ్యాయం 7వ వచనంలో, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అనేది చెబుతారు. ఇప్పుడు బైబుల్ తీసుకెళ్ళి, అంటే దేవుని తీసుకెళ్ళి మీరు గృహంలో పెట్టుకొని అక్కడ దేవుడు ఉండో, బైబుల్ ఉంటే దేవుడు ఉన్నట్టే. ఇప్పుడు దేవుణ్ణి అక్కడ పెట్టుకొని ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? నీ ప్రవర్తన ఎలా ఉంది? అంటే దేవుణ్ణి పక్కన పెట్టి, దేవుణ్ణి పక్కన ఉంచుకొని నువ్వేం చేస్తున్నావు? నువ్వు పరీక్షించుకోవాలి. ఇప్పుడు నువ్వు ఒక మాట, వ్యర్థమైన మాట మాట్లాడుతూ ఉంటే దేవుడు వింటాడు. నువ్వు చూసే చూపు, నువ్వేయైతే చూస్తున్నావో, ఏయైతే చేతులతో చేస్తున్నావో, ఏదైతే నీవు మాట్లాడుతున్నావో అవన్నీ కూడా దేవుడు చూస్తూనే ఉన్నారు. ఆ విషయం కూడా చెప్పారు. దేవుడు ఏది కూడా చెప్పకుండా ఏది చేయడు. చెప్పకుండా చేస్తారా? చేయరు. ఎందుకనంటే రేపు ఒకనాడైనా, రేపైనా, ఎప్పుడైనా కానీ నీవు ప్రభువా నాకు ఈ విషయం తెలియదు ప్రభువా, నాకు చెప్పలేదుగా ప్రభువా అనే అవకాశం నరునికి దేవుడు ఇవ్వలేదు. ఎందుకనంటే ఆయన ప్రతి ఒక్కడి కూడా ముందే చెప్పి ఉన్నారు. ఎక్కడి నుంచి చెప్పారండి? ఎప్పుడు చెప్పారండి అనంటే, నీవు తల్లి గర్భంలో పిండంగా ఏర్పడ్డ కాడి నుంచే మొత్తం చెప్పడం మొదలుపెట్టారు. అంటే నువ్వు ఈ లోకానికి వస్తున్నావు, ఇక నువ్వు వస్తావు అంటే ఈ లోకం తల్లి గర్భంలో నుంచి నువ్వు బయటికి రాకముందే చెప్పిండు దేవుడు. ఎక్కడున్నాయండి ఇవన్నీ అనుకుంటున్నారా? ఎక్కడున్నాయి అంటే గ్రంథంలోనే ఉన్నాయి. లూకా సువార్త 1వ అధ్యాయంలో చదివితే అక్కడ ఏం కనబడుతుందంటే, అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు, అంటే నువ్వు బిడ్డగా శిశువుగా నువ్వు ఉన్నప్పుడు ఆయన చెబుతున్న జాగ్రత్త ఏంటో గ్రంథంలోనే ఉంది. ఏంటి అని అంటే, అక్కడ మరియమ్మ గారు ఎలిజబెత్ గారి దగ్గరికి వెళ్ళి, అంటే ఎలిజబెత్ గారు ఆమె ఎలా ఉన్నప్పుడు? గర్భం ధరించి ఉంది, కడుపుతో ఉంది. ఉన్నప్పుడు మరియమ్మ గారు వెళ్ళి వందన వచనం చెప్పంగానే కడుపులో ఉన్న శిశువు గంతులు వేస్తున్నాడంటే, కడుపులో ఉన్న శిశువు మాటలాడే ప్రతి ఒక్కడి కూడా వింటూ ఉన్నారు. నువ్వు ఏదైతే చూస్తున్నావో, ఏదైతే మాట్లాడుతున్నావో అన్నీ కూడా కడుపులో ఉన్న బిడ్డ మొత్తం కూడా వింటూ ఉన్నారు. ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉన్నారు. ఆ తర్వాత బయటికి వచ్చినప్పుడు అక్కడే ఉంటుంది, ఆ అధ్యాయంలోనే ఉంటుంది. లూకా సువార్తలోనే ఏమనుంటుందనంటే, అక్కడే ఆ అధ్యాయంలో ఏం కనపడుతుంది అంటే, వారు పుట్టిన తర్వాత ఒకరి ఇంటికి వెళ్ళేటప్పుడు, ఎవరింటికైనా వెళ్ళేటప్పుడు, అంటే అక్కడ జకరయ్య ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండో, అంటే ఈ పిల్లవాడు ఎలాంటి వాడైతురోనని ప్రజలు వారి మీద ఏం పెట్టుకున్నారంట? ఆలోచన పెట్టుకున్నారంట, కనిపెడుచూ ఉన్నారంట ఇవి ఎలాంటి వాడైతురోనని. అంటే మన పిల్లలు ఒక ఇంటికి వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే గమనిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పెన్ను కానీ, ఒక బుక్ కానీ, లేకపోతే ఒక వస్తువు కానీ అక్కడ పెట్టినప్పుడు ఈ పిల్లలు వెళ్ళి వాటిని తీస్తే వాళ్ళు ఏమంటారు? అప్పుడు వీడు ఏమవుతారు? అదే మంచోడు అవుతారు అంటారా? అనరు. దొంగోడు అవుతారు, ఈయన మన ఇంటికి రానికూడదు, వచ్చినా ఒకవేళ జాగ్రత్తగా ఉండాలి, కనిపెట్టుకొని ఉండాలి అని అంటారు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి దేవుడు చెప్పారు. తర్వాత ఎదిగేటప్పుడు వాడిని ఎలా పెంచాలి, తర్వాత యవ్వనంలో ఎలా ఉండాలి, తర్వాత
వివాహం అయిన తర్వాత ఎలా ఉండాలి, ఆ తర్వాత వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి, తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా దేవుడు గ్రంథంలోనే రాపించారు. దేవుని వాక్యం వలన ప్రయోజనాలు ఏంటంటే చాలా ప్రయోజనాలు. అందులోని చూడండి, కీర్తన గ్రంథం దేవుని వాక్యం గురించిన కీర్తన ఎక్కువగా ఒక అధ్యాయంలో కనబడుతుంది. మొత్తం ఎక్కువ అధ్యాయం అంతా కూడా వాక్యం గురించే, వాక్యం నడిపించే విధానాన్ని బట్టి ఆ వాక్యం గురించే ఉంటుంది. ఏ అధ్యాయం కీర్తనలు 119. 119వ కీర్తన మొత్తం కూడా వాక్యం, దేవుని వాక్యం గురించి ఉంటుంది. కీర్తనలు దేవుని వాక్యం వలన ప్రయోజనాలు ఏంటో 7 ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం. దేవుని వాక్యం వలన ప్రయోజనాలు ఏంటంటే కీర్తనలు 119వ కీర్తన 11వ వచనం చూడండి. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దేవుని వాక్యం పాపం చేయకుండా ఏం చేస్తుందంట? ఆపుతుంది. అంటే వాక్యం మన హృదయంలో ఉంటే పాపం చేయకుండా వాక్యం ఆపుతుంది. ఎలా ఆపుతుందో తెలుసండి? ఎలా ఆపుతుంది? యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన విషయం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెబుతారు కదా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు వ్యభిచారం చేసినట్టు, పాపం చేసినట్టు అని అక్కడ ఉంటుంది. ఇప్పుడు నీకు వెంటనే వాక్యం నీలో ఉంది కాబట్టి వెంటనే నీకేం గుర్తొస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట గుర్తొచ్చి స్త్రీని నీవేం చేయో మోహపు చూపుతో చూడవు. వాక్యం మనలో ఉంటే పాపం చేయకుండా కాపాడుతుంది. ఆ పైన వచనాల్లో చూడండి, 9లో ఏమని చెప్తున్నారు? యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. నువ్వు జాగ్రత్తగా వాక్యాన్ని చూస్తే పాపం చేయవు. ఏదో పైపైన ఇట్టా లేకపోతే అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి తీసి చేసేవనుకోండి, ఆ తర్వాత నువ్వేమైపోతావు? ప్రతి ఒక్క శోధనకి నువ్వు పడిపోతావు. వాక్యాన్ని ఎలా చూడాలంటే జాగ్రత్తగా చూడాలి. ఆ వాక్యము ఎక్కడ ఉండాలంటే మన హృదయంలో ఉండాలి. హృదయంలో ఎప్పుడైతే వాక్యం ఉంటుందో పాపం చేయకుండా ఆపుతుంది. తర్వాత 2వ విషయం చూడండి, అక్కడే ఆ విషయమే 9వ వచనమే. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా. అంటే ఇక్కడ 2వ విషయం ఏం చెబుతుందంటే దేవుని వాక్యము మన నడత ఏం చేస్తుంది? శుద్ధిపరుచును. దేవుని నడత. ఇప్పుడు వర్షం వచ్చిన తర్వాత ఆ చెరువులో కానీ ఇంకో చోట ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళు వచ్చినప్పుడు ఆ చెరువుల్లో అది వరకు చేపలు పోసి ఉంటాయి. ఇప్పుడు ఎక్కువ ఆ కొత్త నీరు వచ్చేసరికి, ఆ నీరు వచ్చేసరికి చాలా మందికి ఏమవుతుంది? ఆ చేపలు ఎక్కడికి వస్తాయి? చుట్టూ వస్తాయి, లేకపోతే చెరువులోకి వస్తాయి, బాగా వస్తాయి. ఇప్పుడు బాగుంటాయి అని ఏం చేస్తారు? నైట్ ఏం చేస్తారు? తీసుకెళ్ళి వలన వేస్తూ ఉంటారు. అసలు ఆ చెరువు ఎవరిది? ఆ చెరువు ఒక వ్యక్తి కొనుక్కున్నారు. కొనుక్కొని ఆ చెరువులో ఏం పోసారు? చేపలు పోసారు. అందుకనే ఆ చెరువులో నుంచి చేపలు పోకుండా చుట్టూ ఎన్ని ఇబ్బందులు పెట్టి ఎంతో కష్టంతో ఏం చేస్తారు? మెస్సులు పెడుతుంటారు. అవన్నీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నీవు దేవుని వాక్యము నీలో ఉంటే నీవు అక్కడికి వెళ్ళి నేను ఆ చేపలు పట్టుకోవాలి, అవి తెచ్చుకోవాలి అని నీకు ఆలోచన రాగానే దేవుని వాక్యం నీకు ఏం గుర్తొస్తుందంటే వెంటనే దేవుడు ఏం చెప్పిండు? దొంగిలించకూడదు, దొంగతనం చేయకూడదు అని చెప్పారు కదా.
వెంటనే నీకేం గుర్తొస్తుంది? ఆ వాక్యం గుర్తొస్తుంది. ఇంక ఏదైనా కానీ ఆ సందర్భాల్లో ఏ ఒక్క విషయం అదైనా కానీ ఇంక ఏ విషయం అయినా కానీ చేసేటప్పుడు నీకేం గుర్తొస్తుంది? వాక్యం గుర్తొస్తుంది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ నడత వాక్యం నీలో ఉంటే నీ నడత ఏమవుతుంది? శుద్ధ అవుతుంది. నీ నడత బాగుంటుంది. అంటే ఈ రోజున అనేక మంది ఎక్కడకు వెళుతున్నారు అని అంటే ఎక్కడికి వెళ్తున్నారు? క్రైస్తవులే, దేవుని నమ్ముకున్న వారే, దేవుని పిల్లలే ఎక్కడికి వెళ్తున్నారు? మూవీ చూడటానికి వెళ్తున్నారు, లేకపోతే ఇంకా తాగడానికి వెళుతున్నారు, ఇంకా వ్యర్థమైన చోటలకు వెళుతూ ఉన్నారు. అంటే దేవుని వాక్యం మనలో ఉంటే మన నడత ఎలా శుద్ధి అవుతుందని అంటే అల్లరితో కూడిన ఆటపాటలకు వెళ్ళకూడదు, వాటిని మేము చూడకూడదు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా చూపును నేనేం చేస్తా? కాపాడుకుంటా. ఆ తర్వాత ఇంకా విషయం ఏంటంటే ఇదిగో మద్యపానం కానీ ధూమపానం కానీ నేను చేయకూడదు, అటు చోటకి నేను వెళ్ళకూడదు. ఇవన్నీ మనకు గుర్తు వచ్చేసి మనం అలాంటి చోటకు వెళ్లకుండా ఉంటాం. అప్పుడు మన నడత ఏమవుతుంది? శుద్ధ అవుతుంది. అదే దేవుని వాక్యం మనలో ఉంటే మన నడత ఏమవుతుంది? శుద్ధపరుచుకుందురు అని చెబుతుంది. మూడో విషయం చూస్తే కీర్తనలు 119వ కీర్తనే 119వ కీర్తన 28వ వచనం చూడండి. 28 వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయేను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. వ్యసనం వలన ప్రాణం, వ్యసనం రోజున మనిషికి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వ్యసనం అయిపోయింది. ఏదైనా కానీ అంటే తమ జీవితాలు పాడు చేసుకునే వ్యసనాలు. ఆ వ్యసనాల వలన ఏం జరుగుతుందని చెప్తానంటే నా ప్రాణము నీరైపోయేను. ఒక వ్యసనం ఏదైనా కానీ దాని వలన నీకేమొస్తుందంటే నీ ప్రాణం ఏమైపోతుంది? నీరైపోతుంది. వ్యసనాల వలన, చేసే పనుల వలన, వ్యర్థమైన వాటిని చేసే వలన మీ ప్రాణం ఏమైపోతుంది? విసిగిపోతుంది. అందుకని తర్వాత అక్కడే ఏమని చెప్తున్నారంటే నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. దేవుని వాక్యం ఏం చేస్తుందనంటే మనలను స్థిరపరచును. అంటే అలాంటి వ్యసనాలకు వెళ్ళిపోకుండా, తప్పైన కోరికలకు వెళ్ళిపోకుండా, వ్యర్థమైన వాటికి వెళ్ళిపోకుండా, నీ ప్రాణం విసిగిపోకుండా దేవుని వాక్యం ఏం చేస్తుందంటే నిన్ను స్థిరపరుస్తుంది, సరైన దారిలో నిన్ను నడిపిస్తూ ఉంది. తర్వాత ఇంకా చూస్తే కీర్తనలు 119వ కీర్తన 50వ వచనం చూడండి. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగిస్తూ ఉన్నది. వాక్యం ఏం చేస్తుందంటే మనలను బ్రతికించును. మొన్న పోయిన వారం సందర్భాలు చెప్పాను మీకు. దేవునిలో పూర్తిగా ఉన్న వ్యక్తి, దేవునిలో లేని వ్యక్తి ఏం చేస్తారు, ఏం చెయ్యరు అనే విషయం సందర్భాలు చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు కూడా, అంటే వారి గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడా కూడా బయట ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళని గద్దించారు, కానీ ఎక్కడైనా ఉన్నప్పుడు కానీ ఎవరికి ఏ అవకాశం మాత్రం ఇవ్వలేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు శిష్యులు మాత్రం ఇంకా పరిపూర్ణతలోకి రాలవాడు. ఎలా రాలేదు అని అంటే దురాత్మ పట్టినప్పుడు ఒక మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఉంటుంది. పట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేసుకున్న సందర్భంలోని శిష్యుల దగ్గరకు తీసుకొస్తే వారి వలన కాలేదు. ఎందుకని? వాడు అయితే ఎందుకు వాలేదు? అక్కడే యేసుక్రీస్తు ప్రభువారు చెబుతారు, విశ్వాసం లేని మూర్ఖతనం వారు, విశ్వాసం కలిగి ఉండాలి అని చెబుతారు. ఆ తర్వాత వాళ్ళు అడుగుతారు, ప్రభా ఎందుకు వదిలిపోలేదంటే ఎలాంటిది? ప్రార్థన వలనే సాధ్యం, ఉపవాస ప్రార్థన వలనే సాధ్యం. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు అలా ముందుకు వెళుతూ ఆయన చేసిన సేవ విషయంలో, ఆయన ఉన్న విధానంలోని 3.5 సంవత్సరాల్లో స్టార్టింగ్ లో వచ్చారు.
తర్వాత ఆయన క్రమక్రమంగా శిష్యులు వెంట యేసుక్రీస్తు ప్రభువారి వెంట వాళ్ళు ఉన్నప్పుడు ఏమయ్యారు అంటే వాళ్ళు వాక్యంలోనే స్థిరపడుస్తూ వచ్చారు. మొదటిలో లేదు వాళ్ళకి. పిలిచినప్పుడు ఏం లేదు. పిలిచినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇక వెళ్ళిపోతా, ఆయన మరణించి వెళ్ళిపోతారు అంటే వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికే తండ్రి యొద్దకు వెళ్ళిన తర్వాత కూడా ఇంకా ఇదవల శిష్యులు కొంతమంది ఏమో ఉన్నప్పుడు, కొంతమంది ఏమో ఆయన వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు పరిపూర్ణులుగా అయ్యారు. అవునా కదా? నేను చెప్పానని అవునంటున్నారా? లేకపోతే అది కరెక్టేనా? కరెక్టా కాదా? కరెక్టే. దేవుని వాక్యం ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టే చెప్తుంది. ఎలాగోనంటే మీకు కొంతమంది వ్యక్తుల గురించి చెబుతారు. వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని ఇప్పుడు నేను ఎందుకు చెబుతున్నానంటే ఈ వాక్యము బ్రతికిస్తుంది, నెమ్మది ఇస్తుంది అనే సందర్భం బట్టి చెబుతున్నాను. అక్కడ వచ్చేసరికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానం కలిగి ఉన్నారు శిష్యులు. ఇప్పుడు పేతురు గారు వచ్చేసరికి అన్ని విషయాల్లో ఆయన తొందరపడేవాడు, భయపడేవాడు. అవునండి? భయపడేవాడా? అవునా కాదా? భయపడేవాడు. ఎలా భయపడేవాడు? ఎలా భయపడాడండి? సముద్రం మీద యేసుక్రీస్తు ప్రభు నడిచి వస్తూ ఉంటే ప్రభా నువ్వా నేను కూడా వస్తా ప్రభా అన్నప్పుడు సర్రా అన్నప్పుడు ప్రభు ఎదురుగే ఉన్నారుగా. బాగానే దిగిండుగా, ధైర్యంతోనే దిగిండుగా. పడవ బాగానే ధైర్యంతోనే దిగిండు. మరి ఆ ధైర్యంతోనే వెళ్ళారుగా. అట్ట మధ్యలోకి వెళ్ళేసరికి ఏం చూసిండు? ప్రభువారు వైపు చూడకుండా గాలి వైపు చూసిండు. ఎప్పుడైతే ప్రభువారి వైపు చూడకుండా మనం దేని వైపు అయినా చూస్తే ఏమొస్తుందంటే సందేహం వచ్చిద్ది, అనుమానం వచ్చిద్ది, భయం వచ్చిద్ది, అన్నీ వస్తాయి. ఎప్పుడైతే ఎప్పుడైతే భయం వచ్చిందో, సందేహం వచ్చింది, ఏంటది? అమ్మో ఈ గాలి వస్తుంది, ఈ గాలిని చూసి నేను ఏమైపోతా? మునిగిపోతా. ఎప్పుడైతే సందేహం వచ్చిందో మునిగి పోతూ ఉన్నాడు. పోతూ ఉన్న సమయంలో ప్రభా 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 మునిగిపోతున్నా. మునిగిపోనిత్తరా? అక్కడే ఉండగా ఎదురుగే ఉండి మునిగిపోనిత్తరా? ప్రభా 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 అంటే చేయి పట్టుకొని లాగి. ఇప్పుడు ఆయన ఒక్కడో కేకేసిండు. ఇంకా కొన్ని సందర్భాల్లో ఈ 12 మంది కలిసి కేకలేస్తారు. ఎప్పుడండి మనకి ఎమ్మడే గుర్తు రావాలి వాక్యం. ఎప్పుడంటే వాడలో ఉన్నప్పుడు, వాడ ప్రయాణం అయి వెళ్ళేటప్పుడు గాలి తుఫాను ఇవన్నీ చెలరేగినప్పుడు ప్రభువారు నిద్రపోతూ పడుకొని ఉంటే వీళ్ళందరూ ఏం చేశారు? ప్రభువా ప్రభువా నశించిపోతున్నాం ప్రభువా 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 అని అంటే అప్పుడు లేచి గాలిని సముద్రాన్ని గర్జించారు. ఎందుకు భయపడుతున్నారు అని చెప్పిన సందర్భం. ఎందుకు? నేను ఇక్కడే ఉన్నానుగా. చూశారండి వాళ్ళు చివరి యేసుక్రీస్తు ప్రభువారు చివరి వరకు కూడా వీళ్ళందరూ కూడా ఏమైపోయారు? భయపడుతూనే ఉన్నారు. అన్ని విషయాల్లో ఇది అయిపోతూనే ఉన్నారు. తర్వాత ఇలా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క సందర్భం కలిగి ఉన్నారు. యోనా ఏం కలిగి ఉండండి? సారీ అండి, ఎవరంటే ఈయన యేసుక్రీస్తు ప్రభువారు చేతుల్లోని వేళ్ళు పెట్టి చూస్తేనే తోమ. వాడ సందర్భం వచ్చేసరికి తోమ ఏం కలిగిండో? ప్రభువారు వచ్చారయ్యా మాకు కనబడ్డారంటే ఏమండో నేను నమ్మను. ఆయన వేడల్లో గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే నమ్ముతాను అన్నాడు. ఇలా సందర్భాల్లో ఇంకా తీసుకెళ్తే చాలా సందర్భం ఉంది. కానీ అయితే ఇక్కడ నీ వాక్యం నన్ను బ్రతికించేది విషయాల్లో 2 వ్యక్తులు కనబడతారు. ఎవరనంటే పేతురు గారు, యోధ ఇస్కరియోతు. ఈ పేతురు గారు, యోధ ఇస్కరియోతు జరిగిన సందర్భం ఏంటంటే వాక్యము బ్రతికిస్తుంది అని ఎప్పుడైతే మన హృదయంలో ఉంటామో ప్రభువు మీద ఆధారపడతాం.
ఎప్పుడైతే వాక్యం మనలో ఉండదో మనం మనుషుల మీద ఆధారపడతాం, లోకం విడుస్తాం. ఇక్కడ పేతురు గారు ఏం చేశారంటే, ప్రభువా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని యోధా ఇస్కరియోతు వచ్చి ముద్దు పెట్టుకున్నప్పుడు అక్కడ బండ్రోతులు వాళ్ళందరూ వచ్చి పట్టుకోవడానికి వచ్చినప్పుడు మొత్తం కూడా అక్కడ ఉన్నాడు మొత్తం కూడా ఏమైపోతారు, పారిపోతారు. అప్పుడు పేతురు గారు అంటారు, ప్రభువా నేను ఉంటాను ప్రభువా అన్నారు. పేతురు, నువ్వు కోడె పొయ్యక ముందే నువ్వు మారు అబద్ధం ఆడుతావనని చెప్పారు. అలాగే పేతురు గారు ఏం చేశారు, అబద్ధం ఆడారు. అప్పుడు అబద్ధం ఆడినప్పుడు పేతురు ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని అక్కడ వాడు తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టిన సందర్భంలో పేతురు గారు ఏం చేస్తారు, పశ్చాత్తాపడతారు, ఏడుస్తారు, క్షమింపబడతారు. అదే సందర్భం యోధా ఇస్కరియోతు మాత్రం ముద్దు పెట్టుకొని ఆ తర్వాత ఆయన పశ్చాత్తాపం లేదు, ఏది లేదు. ఏం చేసిండు, ఊరెలుపులకు వెళ్ళి గురు పెట్టుకొని చనిపోయాడు. ఒక వ్యక్తి ఏమో ఏమైండు, పశ్చాత్తాపడి బ్రతికిండు, ఎంతో మందికి ఆశీర్వాదకరంగా. ఒక వ్యక్తి మాత్రం ఏమైపోయిండు, చనిపోయాడు. వాక్యము ఏం చేస్తుందనంటే బ్రతికిస్తుంది. నీ బాధల్లోని నీకు ఏం చేస్తుంది, నెమ్మది ఇస్తుంది. ఎందుకు, నీకు బాధలు వచ్చి శ్రమలు వచ్చినాయి, అయినప్పటికీ కూడా ఇదిగో నేను ఉన్నానని ఆయన చెబుతారు. 33:3 ఫిలిప్పీలకు 4:4-7 వరకే, తర్వాత 19వ వచనం. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా నేను ఉన్నాను. వాక్యం ఏం చేస్తుందంటే మనలను బ్రతికిస్తుంది. వాక్యం ఎప్పుడు కూడా, వాక్యం ఎవరంటే దేవుడు. ఎప్పుడైనా ఎక్కడైనా కానీ దేవుణ్ణి విడిచిన ప్రజలు ఉన్నారు, కానీ దేవుడు విడిచిపెట్టిన వ్యక్తి లేరు. మరణం అంచు వరకు వెళ్ళినప్పుడు కూడా నిన్ను ఆయన ఏం చేస్తారో తెలుసా, కాపాడతాడు. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని నేను నిన్ను ముద్దాడతానని చెప్పి ఉన్నాడు. తల్లిదండ్రులు పిల్లలు ఒక 4 సంవత్సరం 3 సంవత్సరం 5 సంవత్సరాల దాకా ఎత్తుకుంటారు, కానీ ఆయన మాత్రం ఎప్పుడు నిన్ను వృద్ధాప్యం వచ్చి ముదిమి వచ్చు వరకు నేను నిన్ను విడవను అని చెప్పారు. అలాంటి ఆయన విషయాల్లో మనం ఎలా ఉండాలండి, ఒక వ్యక్తి ఏదైనా ఒక సహాయం చేశారన్నా ఏదైనా ఇచ్చారన్నా ఎంతగానో చెబుతాం, ఎంతగానో ఆయన చెప్పింది చేస్తూ ఉంటాం. ఆయన గురించి అనేక మందికి ఇదిగో నాకు సహాయం చేశారు, నాకు ఎలా అలా అని చెప్తూ ఉంటాం. కానీ దేవుడు చేసిన విషయం ఏంటో తెలుసండి, ఎఫెసీయులకు 2వ అధ్యాయంలో మన అపరాధముల చేత పాపముల చేత మనం చచ్చి పడి ఉన్నప్పుడు ఆయన క్రీస్తుతో కూడా మనలను బ్రతికించారు. మనం నిత్యం బ్రతికొండాలనే యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించారు. యోహాను సువార్త 3:16-17. అన్ని నిత్యం మనం ఆయనతో పాటు ఉండాలనే కోరుకున్నారు. అలాంటి ఆయన గురించి మనం ఏం చేయాలండి, ఈ పాటలు పాడే సందర్భం కూడా ఒకటి గమనించుకోండి. పాటలు కూడా సందర్భాన్ని బట్టి పాడండి. ఇది మీకు గద్దింపు కాదండి, ఒక విషయం గమనించండి, సందర్భాన్ని బట్టి పాడాలి పాటలు ఎప్పుడు కూడా. ఆదివారం ఆరాధన వచ్చిందంటే ఆరాధన పాటలు. నేను బైబిల్ క్లాసుకి వెళ్ళినప్పుడు అక్కడ స్టార్టింగ్లోని అంటే 2 సంవత్సరాల క్రితం ఆరాధించేద్దాం పాట ఇలాంటివి పాడుతుంటే అక్కడ ఉన్న సేవకులు ఏమన్నారు తెలుసా, ఇది ఆరాధన కాదు అని చెప్పారు. అంటే పాటలు అక్కడ ఏం పాడాలి, మన నడిపించే పాటలు పాడాలి, ఆరాధనలో ఆరాధించే పాటలు పాడాలి. అర్థమవుతుందండి, ప్రభువుని గణపరిచే విధాలు పాడాలి. చాలా పాటలు ఉన్నాయి. తర్వాత ఇంకా పాడే పాటలో ఇప్పుడు వివాహం జరిగే సందర్భంలో వివాహ పాటలు పాడాలి. అలా కాకుండా వివాహం జరిగే సందర్భంలో ఎన్ని నాటకమని అని పాడితే ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి తీసుకొచ్చాయని అంటారు. అర్థమైందండి. ఆ తర్వాత చనిపోయిన కార్యక్రమంలో మనిషి లోకం విడిచినప్పుడు అక్కడ పాడే సందర్భం పాటలు ఉంటాయి. తర్వాత కృతజ్ఞత కూడిక పెట్టుకున్నప్పుడు అక్కడ ఎందుకు కృతజ్ఞత కూడిక పెట్టుకుంటారు, ఎందుకు పెట్టుకుంటారండి, దేవుడు చేసిన మేలును బట్టి.
ఆ పాటలు పాడాలి. ప్రతి ఒక్క సాట కూడా సందర్భాన్ని బట్టి పాటలు పాడాలి. ఇంకో విషయం ఏంటంటే పాటలు కూడా ఎక్కువ జనం ఉన్నప్పుడు తీసుకోవలసిన పాటలు ఏంటో తెలుసండి, 2-3 చరణాల పాటలే తీసుకో. ఎందుకనంటే 5 వచనాలు 6 వచనాలు ఆ పాటలు తీసుకుంటే ఎక్కువ సమయం అయిపోతుంది, వేరే వాళ్ళకి రాదు. 2-3 అలా ఉన్నాయే తీసుకోండి. ఎందుకనంటే తర్వాత ఉన్న వారికి కూడా అవకాశం అనేది వస్తుంది. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. సమయం అయిపోతుంది. ఇంకా 3 విషయాలు ఉన్నాయి చూడండి. కీర్తనలు 119వ కీర్తన 119వ కీర్తన 50వ వచనం చూడండి. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగిస్తూ ఉన్నది. అంటే వాక్యము ఒకటి ఏం చేస్తుందంటే మనలను బ్రతికిస్తుంది, తర్వాత మనకి ఏమిస్తుంది? నెమ్మది ఇస్తుంది. మనకు నెమ్మది ఇస్తుంది. ఎలాంటి నెమ్మది ఇస్తుందంటే మనం చెప్పే సందర్భాల్లో కానీ మాట్లాడే విషయాల్లో కానీ ఇవన్నీ సందర్భాల్లో మనకు ఏం కలిగిస్తుంది? నెమ్మది కలిగిస్తుంది. నువ్వు చెప్పే సందర్భాల్లో ప్రతి ఒక్క విషయంలో దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే నీవు దీర్ఘశాంతం కలిగి ఉండాలి అని చెప్తుంది. అంటే వాక్యం ఇవన్నీ కూడా మనకు గుర్తు చేస్తూ ఉంది. తర్వాత ఇంకో విషయం చూడండి, 105వ వచనం చూడండి. 119 105. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. వాక్యం ఎలా ఉందనంటే దేవుని వాక్యం మనకు దీపముగా ఉన్నది. దీపంగా ఉన్నది. ఏవండి ఇక్కడ చెప్పారు, పాత నిబంధనలో చెప్పారు, ఎప్పుడో చెప్పిన వాక్యం అంటే మరి ఇప్పుడు ఎలా నడిపిస్తుంది అని అంటే దేవుని వాక్యం ఎప్పుడు కూడా ఏమైపోదు, నిరర్ధకం అయిపోదు. అర్థమవుతుందండి. ఒకవేళ నిరర్ధకం అవుతుంది అని అంటే దేవుని వాక్యం ఎందువలన అవుతుందో తెలుసండి, మన పారంపర్య ఆచారాల నిమిత్తమే దేవుని వాక్యం నిరర్ధకమైంది. దేవుని వాక్యం ఎలా ఉంటుందో తెలుసండి, ఎలా ఉంటుంది చూడండి. ఆ విషయం యెషయా గ్రంథం 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం చూడండి. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. గడ్డి ఏమైపోతుందంట? ఎండిపోతుంది. పువ్వు ఏమైపోతుంది? వాడిపోతుంది. తర్వాత మన దేవుని వాక్యం ఏమవుతుందంట? నిత్యం నిలిచిద్ది. నిత్యం నిలిచిద్ది. ఎన్నో వందల సంవత్సరాలు, ఎన్నో వందలేంటి వేల సంవత్సరాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుని వాక్యం ఏమైపోయింది? నిలబడే ఉంది. ఈ దేవుని వాక్యం ఒకటేనండి. ఈ రోజున చాలా మంది ఆరాధనకు రాకుండా, దేవుని వాక్యం చదవకుండా, ధ్యానించకుండా, దేవునిలో లేకుండా దూరం అయిపోతే జరిగే విషయం ఏంటనంటే ఏం జరుగుతుంది అని అంటే వారి జీవితంలోని ఇక్కడ ఒకటేంటంటే ఆనందం ఉండదు, లోకం వీస్తే పరలోకం ఉండదు. ఎప్పుడైతే మనం కష్టం ఎప్పుడైతే నేను ఈ విషయం మాట్లాడా, సుఖం కష్టం గురించి మాట్లాడా, ఎప్పుడైతే మనం అన్ని విషయాల్లో దేవునికి లోబడతామో, కష్టమైనా కానీ దేవుని యొద్దకు వస్తాము అంటే కొంచెం మనకి ఎలా అనిపిస్తుందంటే మనసు బాగోకపోయినా, లేకపోతే కొన్ని పనులు ఉన్నా, ఏదైనా కానీ ఇప్పుడు ఎక్కడ వెళ్తాంలే అనుకొని ఒకవేళ రాకుండా ఉంటే ఏమవుతుందో తెలుసండి, దేవుని ఆశీర్వాదం అలా వస్తేనే మనకేమొస్తుంది? దేవుని ఆశీర్వాదం వస్తుంది. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని.
దేవుడు మనం భూమి మీద చేసే ప్రతి ఒక్కటి కూడా ఆయన మనకు ప్రతిఫలం ఇస్తారు. వారి వారి క్రియల చొప్పున ప్రతి వానికి నేను జీతం ఇస్తాను అని చెప్తూ ఉన్నాను. అలా దేవుని వాక్యము దేవునిలో మనం ఉన్నప్పుడు మనం ఈ లోకంలోని ఆనందంగా ఉంటాం. ఈ లోకం విడిస్తే ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళతాం. అది దేవునిలో ఆనందం, సంతోషం. తర్వాత ఇంకా చెప్తున్న విషయం చూడండి. తర్వాత అక్కడే 105లోనే ఏమని చెప్తున్నారంటే, కీర్తనలు 119 105లోనే చూడండి. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. నా త్రోవకు, పాదాలకు ఏంటంట? దీపం. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, ఎలాంటి ప్రదేశానికి వెళ్ళాలో అన్నది నీకు వెలుగుగా. యోహాను సువార్త చదివించాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాల్లో అవే కనపడుతుంది. తర్వాత ఇంకా ఏమని చెప్తున్నారంటే, దేవుని వాక్యం మనకు ఏమై ఉన్నదంట? వెలుగై ఉన్నది. మనము లోకములో ఉన్నాం కానీ మనం ఎవరి సంబంధం తెలుసండి? దేవుని సంబంధంలో పగటి వారం. అర్థమైందండి? అంటే ఏంటి పగలకు రాత్రికి తేడా ఏంటి అని అంటే, ఒకటి రాత్రి అయిందని అంటే చాలా మంది దొంగలు ఏం కోరుకుంటారు? పగలు కోరుకుంటారు, రాత్రినే కోరుకుంటారు. తప్పు చేసేవారు కానీ, పాపం చేసేవారు కానీ ఎక్కువ అదే కోరుకుంటారు, చీకటినే కోరుకుంటారు. కానీ ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, పరిశుద్ధంగా ఉంటారో, వారు ఏం కోరుకుంటారంటే వెలుగును కోరుకుంటారు. వారు వెలుగు సంబంధులు. ఇక్కడ అదే చెప్తున్నారు. ఏమనంటే దేవుని వాక్యం మనకు ఏమై ఉన్నదంటే వెలుగై ఉన్నది. దేవుని వాక్యం వలన ప్రయోజనాలు ఏమిటి అని అంటే, ఏంటి ప్రయోజనాలంటే, ఒకటి పాపం చేయకుండా ఆపుతుంది. రెండో విషయం ఏంటంటే మన నడతను ఏం చేస్తుంది? శుద్ధిపరుస్తుంది. తర్వాత మనలను స్థిరపరచును, మనలను బ్రతికించును, మనకు నెమ్మది కలిగిస్తుంది, మనం ఏమైతుంది? మనకు దీపంగా ఉండును. దీపం ఉందనుకోండి, మనం ఏదైనా చేస్తాం. ఒకవేళ కరెంటు లేదనుకోండి, దీపం లేదనుకోండి, దీపం లేకపోతే ఏం చేయగలుగుతామా? చేయలేము. అర్థమవుతుందండి? దేవుని వాక్యం ఎలా ఉందంటే మనకు దీపమై ఉన్నది. ఏడో విషయం ఏంటంటే దేవుని వాక్యం మనకు వెలుగై ఉన్నది. ఇలా ప్రతి ఒక్క విషయం కూడా ఈ దేవుని గ్రంథం చదివితే మనకు ఎలా ఉంటుందనంటే మనకు ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే దేవుని వాక్యము చదివేవారు, ధ్యానించేవారు, పరిశోధించేవారు, వారు ఈ లోకంలో ఎలా జీవించాలి, లోకంలో ఏం చేయాలి, ప్రతి ఒక్కటి కూడా, పురుషుడికైనా స్త్రీకైనా ప్రతి ఒక్కరికి దేవుడు చెప్పారు. నువ్వేం చేయాలి, ఏం చేయకూడదు, అవన్నీ చెప్పారు. తర్వాత ఈ వాక్యం చదివితే పరలోకం వెళ్ళుటకు, దేవుని యొద్దకు వెళ్ళుటకు, అక్కడ ఉండుటకు, ఎలా వెళ్ళాలి అక్కడికి అనే విషయం కూడా ఈ గ్రంథంలో ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా చాలా సంతోషంగా, ఆనందకరంగా ఉంటుంది. అందుకనే దేవుడు గ్రంథంలో ఏమని చెప్పారంటే, కీర్తన గ్రంథం 1వ కీర్తన 2వ వచనంలో యెహోవా యందు అక్కడ ఏమని చెప్తారు? ఈ వాక్యమును దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. ఎలాగంట? అక్కడే చెబుతారు, ఆనందముతో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని చెబుతూ ఉన్నారు. అంటే ఆనందంతో నువ్వు ఇది చదవాలి. రోజుకి 3 అధ్యాయాలు చదవండి. ప్రతిరోజు 3 అధ్యాయాలు, ఆదివారం 5 అధ్యాయాలు చదవండి. ఒక సంవత్సరంలో ఏమవుతుంది? బైబుల్ పూర్తవుతుంది. ఇవి చదవంగా నీ జీవితం ఎలా ఉంటుందంటే, చదివి ధ్యానించి పరిశోధిస్తూ ఉంటే ఎలా ఉంటుందంటే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. పాపం చేయవు, పరిశుద్ధంగా జీవిస్తావు. అందుకని
అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.